హాయ్ ఫ్రెండ్స్, ఎలాగైతే ఒక రాయి శుతి దెబ్బలు సేనా దెబ్బలు తినకుండా ఒక గుడిలో వెలిసే దివ్యమైనటువంటి మూల విరాట్ మూర్తి కాలేదు, అదేవిధంగా మనం ఈరోజు మన కాళ్ళ మీద మనం నిలబడ్డామంటే మన అమ్మ నాన్న, మన గురువులు వాళ్ళు తిట్టిన చిన్న తిట్లు, వాళ్ళు కుట్టిన దెబ్బల వల్లనే మనం తయారయ్యాం. అలా గుడిలో దేవుడిగా మారినటువంటి రాయిల్లాగే మనం కూడా ఈరోజు బహుమానాలు మన్ననలో అందుకుంటున్నాం. కాబట్టి ఈరోజే కాదు, ఏ రోజైనా సరే మన తల్లిదండ్రులు మనం మందలించినప్పుడు, కొట్టినప్పుడు, తిట్టినప్పుడు మనం బాధపడకండి. ఎందుకంటే అవే మన జీవితానికి నిజమైన బాటలు. అర్థమైందా? మనం బాగుపడాలంటే మనం కంపల్సరీ ముందు బాధపడాలి. మనం భూమి దున్నప్పుడు ఆ భూమి బాధపడితే తను ఏ ఊరి ఏ అనాస్ అంటే పంటని ఎలా పండిస్తుంది. కాబట్టి మనం బాధలు దెబ్బలు తిన్న తర్వాతే పరిపక్వం చెంది మళ్ళీ మంచివాళ్ళుగా మారుతాం, గొప్పవాళ్ళుగా మహానుభావులుగా ఎదుగుతాం. ఈ దేశాన్ని సమాజాన్ని మనం కూడా ప్రేరణతో తీసుకెళ్దాం. కాబట్టి అమ్మా నాన్న ప్రేరణే మనకి ముందడుగు. వాళ్ళందరికీ ఎప్పుడూ మనం రుణపడి ఉంటాం. జై హింద్, జై భారత్. అంతేకాదు, ఒక బోరు ఉంది. ఆ బోరు వేసినప్పుడు భూమి ఎంత కన్నాలు పడి బాధ ఘోషిస్తుంది, కానీ మనకి మంచి గంగనిస్తుంది. ఆ నీరు త్రాగి అందరము పశుపక్షాలు మనం సంతోషంగా ఉంటాం. అంతేకాకుండా ఒక షర్ట్ ఉంది, ఆ గుడ్ను గుట్లా కాకుండా టైలర్ తీసుకెళ్ళి ఎన్ని సూదులతో కన్నాల పొడిచి ఆ దారాన్ని ఎక్కిస్తాడు. అన్ని కన్నాలు భరించింది కాబట్టి ఈరోజు ఈ వస్త్రం వేసుకుంటే అందంగా కనిపిస్తుంది. అలాగే జీవితంలో కూడా ఎన్ని బాధలు ఏది పడతాము, ఎన్ని కష్టాలు పడతాము, అంత ముందుకెళ్తాం. కాబట్టి మనము మన పిల్లలకు కూడా ప్రేరణ ఇద్దాం. పిల్లలు కూడాను యూత్ ఆలోచించండి. మీ అమ్మా నాన్న మీరు తిడుతున్నారు, కొడుతున్నారు, మందలిస్తున్నారు, గడిగడికి ఎన్నో చెప్తున్నారు, సేవాట్లు పెడుతున్నారంటే మీరు నిజంగా వాళ్ళకి హృదయంలో ఉన్నట్టుగా మీరు బాగుపడాలనే వాళ్ళు ప్రేరణ కోసమే, మీరు బాగుపడాలనేటువంటి బాధతోనే వాళ్ళు మిమ్మల్ని తిడుతున్నారు. మీరు ముందుకు సాగి మంచివాళ్ళు అవుతారు. ఎప్పుడూ బాధపడద్దు. మనల్ని ఎవరైనా సరే మన బాస్ మనల్ని తిడుతున్నాడంటే మనల్ని మార్చి మనల్ని మహా యోగ్యుడిగా చేయడానికి కొంచెం భరించండి చాలు. మునుముందుకి మీరే బాసులుగా తయారవుతారు. జై హింద్, జై భారత్.